गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ప్రియాత్మ బంధువులారా, పరమ పూజ్యులు శ్రీ 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 సద్గురు శాంతానంద స్వాముల వారి దివ్య పాద పద్మములకు శిరష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ, శ్రీ మాతా జగజ్జనని ఈశ్వరీదేవి పాద పద్మములకు శిరష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ, ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 6వ శ్లోకం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంకెలోనికి వచ్చిన తన మనస్సే తనకు ఆప్తుడు, ఆజ్ఞావర్తి కాని తన చిత్తమే తనకు వైరి. ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖంగా పోనీకుండా అంతర్ముఖంగా చేశామనుకో, నీకు ఆధ్యాత్మిక వైపుకు పయనిస్తారు. అదే మనస్సు అంతర్ముఖంగా లేకుండా బహిర్ముఖంగా పోయిందనుకో, ప్రాపంచిక విషయాలలో ఉండి నిన్ను అశాంతిని చేస్తుంది. అందుకు ఇక్కడ తనకు స్వాధీనమైనటువంటి మనస్సే తనకు ఆప్తుడు. ఆప్తుడు అంటే నీకు సహాయపడేవాడు. ఆపదల్లో అంటేమే నీకు ఆపదలు రానియకుండా కాపాడేవాడు ఎవరైతే ఉంటారో, ఆ విధంగా మనస్సు కూడా నీకు చాలా సహాయపడుతూ ఉంటుంది. నీకు అది అనుకూలంగా ఆజ్ఞావర్తి కాలేదనుకో, అదే నీకు శత్రువుగా పరిణమిస్తా ఉంటుంది. అందుకు ఇక్కడ ఎప్పుడు కూడా మనస్సును ఆధ్యాత్మిక చింతన వైపు పయనిస్తూ జీవితాన్ని దైవ చింతన యందే మనం సమయాన్నంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనస్సు అది దాని పని ఏమి బహిర్ముఖంగా పోయేదే దాని పని. దాన్ని మనం తత్వ విచారణతో, సత్శ్రవణముతో, సత్సాంగత్యంతో, సద్గురువుల యొక్క ఉపదేశంతో, సత్శాస్త్రంతో చక్కగా దాన్ని బహిర్ముఖంగా పోయే మనస్సును అంతర్ముఖంగా చేసుకున్నప్పుడు మాత్రమే నీకు నీ స్వస్వరూపమైనటువంటి సచ్చిదానందము నీకు అనుభవానికి వస్తుంది. అందుకు ఎప్పుడైతే నీ స్వాధీనం అయిందనుకో, అదే దైవదూతగా వ్యవహరిస్తుంది. నీ స్వాధీనము కాలేని పక్షంలో మనస్సే నీకు యమదూతగా కూర్చుంటుంది అని చెప్పేసి పెద్దల మాట. కాబట్టి మనం ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళీ ఆ మార్గంలో పోయే ప్రతి సాధకులు కూడా మనస్సును వాళ్ళ చక్కగా మనము విచారణా రూపంతో ఎప్పుడైతే అంతర్ముఖంగా చేస్తూ ఎప్పుడైతే సాధన చేస్తుంటామో, అప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతన చేసిన వారైతాం. అందుకు ఈ విషయాల్లో ప్రతి వారికి కూడా ప్రతిబంధకం ఏదప్ప అంటే మనస్సే కారణం. అందుకు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు అని కూడా మనకు శాస్త్రం చెప్తాంది. కాబట్టి మనమందరం కూడా ఎవరైతే సాధనా మార్గంలో వెళ్తారో, ఆధ్యాత్మిక చింతనాపరులు అందరికీ కూడా మనస్సే ప్రధానమైనటువంటిది. కాబట్టి మనస్సును ఎవరైతే స్వాధీనంలో ఉంచుకుంటారో, వారు స్వాధీనం చేసుకున్న వారి అందరికి కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తన జీవితం కూడా ఆనందమయ జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విషయాలు గ్రహించి ప్రతి సాధకులు కూడా ఈ అంతఃకరణంలో ఉండే మనస్సును చక్కగా తన సాధనాపరంగా స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలను ధన్యం చేసుకోవటానికి వీలవుతుందని చెప్పేసి 4 విషయాలు గురు పాదారవిందముల యందు సమర్పిస్తూ, హరి ఓం తత్సత్ ఓం.